అదేదో సామెత ఉంటుంది. చారానా కోడికి బారానా మషాలా అన్నటువంటి సామెత తరహాలో. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వెనకాల ఒక 20, 25 మంది ఎమ్మెల్యేలు ఉంటారు మద్దతుగా. అదే సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన మాట వినే పరిస్థితి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో స్కెచ్ చేశారట. షర్మిలను రేవంత్ రెడ్డి పంపించారట. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి జగన్ దించేయడానికి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన పత్రికలు ఈ మధ్యన పుట్టుకొచ్చినాయి కాబట్టి డిజిటల్ బేసిస్ మీద వాళ్ళ ఇష్టం. ఇప్పటికే యూట్యూబుల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దాంతో దాని విశ్వసనీయత చచ్చిపోయింది. అసలు టీవీలో అయితే శాంత విశ్వసనీయత ఎప్పుడో చచ్చిపోయింది. ఏ వ్యవస్థలను అయితే జనం నమ్మేవాళ్ళు ఆ వ్యవస్థల విశ్వసనీయత చచ్చేటప్పటికి ఇప్పుడు ఎవడిష్టం వచ్చినట్టాడు అల్లేసుకోవడం, వండేసుకోవడమే. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. షర్మిల అన్నతో విభేదిస్తోంది. ఏంటి రీజను? వెరీ సింపుల్. తనకి తన ఆస్తులు తనకిచ్చారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు తప్పించి మిగతా అన్ని ఇచ్చారు. ఆస్తుల వివాదం అన్నటువంటి అంశం కాదు, అధికారాన్ని పంచుకోవడం. ఒకే కుటుంబంలో 3-4 వర్గాలైతే ఏమవుతుంది? కేసీఆర్ కుటుంబంలాగా తయారవుతుంది, దేవగౌడ కుటుంబంలాగా తయారవుతుంది, అఖిలేష్ కుటుంబం లేకపోతే ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలాగా తయారవుతుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలాగా తయారవుతుంది. మొత్తం వాళ్ళ కొట్టుకు చావడమే సరిపోద్ది. ప్రజలకి వాళ్ళ మీద విరక్తి పుడుతుంది. కాబట్టి జగన్ యాటిట్యూడ్, లేకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ ఏమన్నా తన రాజకీయం నడిపేవాడు, అక్కడ కూర్చుని వేరే కుటుంబం దాన్ని ఏమంటారు కుంపట ఏమైనా పెట్టుకుని నడిపేవాడు. లేకపోతే కనుక అప్పుడు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి పనులు జిల్లాలో చూసే పనే తప్పించి రాష్ట్ర స్థాయిలో ఏమన్నా చక్రాలను బళ్ళు తిప్పాడా? లేదు కదా. రాజశేఖర రెడ్డి ఏ ఫార్ములా అనుసరిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి అదే ఫార్ములా అనుసరిస్తున్నాడు. అదే షర్మిల వీళ్ళందరినీ కలిపితే మొత్తం కుటుంబ పార్టీ అనే మాట్లాడతారు కదా. ఇదివరకు అప్పుడు విజయమ్మ పోటీ, జగన్ పోటీ, రవీంద్రనాథ్ రెడ్డి పోటీ, వైవి సుబ్బారెడ్డి పోటీ అన్నప్పుడు అందరూ అదే అన్నారు. ఆ ఫార్ములాని వద్దు అనుకుని జనంలో ఆ నెగిటివ్ వెళ్తుంది కాబట్టి అప్పుడు ఓడిపోయారు కాబట్టి రెండోసారి స్కెచ్ కరెక్ట్గా వేసుకున్నాడు. అందుకని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ బీరకాయ పీచు బంధుత్వాలు అందరితో ఉంటాయి, రెడ్డి అన్నటువంటి. అది కాదు కదా అసలు పాయింట్. అక్కడ క్లారిటీ ఉంది. రెండో అంశం వచ్చేటప్పటికి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఏం చేయగలుగుతుంది? ఓట్లు చీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుంది, కానీ కొత్తగా ఓటేం చీలుస్తుంది ఆవిడ? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసే పరిస్థితిలో జనం ఉన్నారా? 40 కాదు 100 మంది నిలవనండి, వెళ్తారని చూద్దాం. అసలు ముందు బేసిక్గా ఇవన్నీ అదే చారానా కోడికి బారానా మసాలాలు అద్దుకోవడమే.